శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 75వ సర్గము. కౌసల్యాదేవి సమక్షమున భరతుడు పరితపించుట. శ్రీరాముని వనములకు పంపుటలో తాను నిర్దోషినని అతడు ఒట్టు పెట్టుకొని తెలుపుట. భరతుని రాకను ఎరింగి సుమంత్రుడు మొదలగు మంత్రులు అందరును కైకేయి భవనమునకు విచ్చేసిరి. చాలాసేపటికి స్పృహరాగా ఆ వీరుడు లేచి కూర్చుండెను. తన ప్రయత్నము విఫలమగుటచే ఆ కైక దీనవదనయై కన్నీరుగార్చుచుండెను. అప్పుడతడు తల్లిని చూచి మంత్రుల సమక్షమున ఆమెను నిందించుచు వారితో ఇట్లు పలికెను. మంత్రులారా, నేను ఎన్నడూనూ ఈ రాజ్యాధికారమును ఆశించి ఉండలేదు. దానిని గూర్చి తల్లితో ఆలోచనయు చేసి ఎరుగను. మహారాజు నా రాజ్యాభిషేకమును గురించి చేసిన నిర్ణయమును నేను ఎరుగను. ఏలననగా నేను శత్రుఘ్నుడు చాలా కాలము నుండి ఈ దేశములోనే లేము. మా తాతగారి ఇంట నుంటిమి. మహాత్ముడైన శ్రీరాముని వనవాసమును గూర్చి నాకు ఏమీయూ తెలియదు. లక్ష్మణుడును సీతాదేవియు ఆయనను అనుసరించి అడవులకు వెళ్ళిన సంగతినే నేనెరుగను. మహాత్ముడగు ఆ భరతుడు ఈ విధముగా గగ్గోలు పెట్టుచుండగా ఆ కంఠధ్వనిని విన్న కౌసల్య సుమిత్రతో ఇట్లు నుడివెను. క్రూరకర్మురాలైన కైక యొక్క కుమారుడగు భరతుడు వచ్చినట్లున్నాడు. అతడు దూరదృష్టి గలవాడు కనుక అతనిని చూడగోరుచున్నాను. కౌసల్యాదేవి సుమిత్రతో ఇట్లు పలికి భరతుని జూచుటికై అతడున్న ప్రదేశమునకు బయలుదేరెను. ఆమె తనువు వన్నెదొరిగియుండెను. వస్త్రములు కేశములు మలినములై ఆమె కృంగి కృశించియుండెను. దుఃఖముతో వణికిపోవుచు ఆమె పరధ్యాసలో నుండెను. శ్రీరాముని తమ్ముడైన భరతుడు శత్రుఘ్నునితో గూడి కౌసల్యాదేవి మందిరమునకు బయలుదేరెను. అప్పుడు వారు దురవస్థకు గురి అయ్యున్న కౌసల్యామాతను దూరము నుండియే చూచి మిగుల దుఃఖితులైరి. పూజ్యురాలును ఉదార హృదయయు అయిన ఆ కౌసల్యాదేవి శోక వివశయై ఆక్రందించుచూ పడియుండగా చూచి వారును శోకసంతప్తులై ఆమెను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడువసాగిరి. దుఃఖమగ్నయ్యున్న రామజనని అప్పుడు భరతునితో ఇట్లు వచించెను. అయ్యా భరత, క్రూరకర్మురాలైన నీ తల్లి కైకేయి వరముల పేరుతో శ్రీరాముని వనములకు పంపినది. రాజ్యాధికారమునకై ఎదురుచూచుచున్న నీ కొరకై నిష్కంటకమైన రాజ్యమును సంపాదించి పెట్టినది. నా కుమారుడైన శ్రీరామునిచే నారచీరలను ధరింపజేసి అతనిని అడవుల పాలు చేసినది. దానివలన ఆమె ఏమి బావుకొనదలచినదో నాకు తెలియదు. నా కుమారుడు అనగా శ్రీరాముడు మిగుల యశస్వి. అతడు బొడ్డున బంగారమును పెట్టుకుని పుట్టిన గొప్ప అదృష్టవంతుడు. కనుక మీ తల్లి అయిన కైకేయి నన్నును అతడు ఉన్న చోటకే పంపుట ఎంతేని తగిన పని. ఈ సమస్త రాజ్యాధికారము ఆమె చేతిలోనే ఉన్నది కదా. ఆమె ఆ విధముగా చేసి పుణ్యమును మూటగట్టుకొనుట ఎంతయో సముచితము. అట్లుగానిచో సుమిత్ర తోడురాగా నేనే స్వయముగా అగ్నిహోత్రమును తీసుకొని రాముడున్న అడవులకు వెళ్ళెదను. లేదా నీకు ఇష్టమైనచో పురుషశ్రేష్ఠుడైన ఆ రాముడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు నీవే నన్ను స్వయముగా చేర్చుము. ధనధాన్య సంపదలచే తులతూగుచు రథాశ్వగజ బలములతో సమృద్ధమై సువిశాలమైన ఈ కోసల రాజ్యము ఆ కైకేయి ద్వారా నీకు లభ్యమైనది. ఈ విధముగా కఠినాతి కఠినములైన పెక్కు మాటలను కౌసల్యాదేవి భరతునితో పలికెను. ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడు ఆమె పలుకులకు వ్రణముపై సూదులతో గుర్చినంతగా బాధపడెను. పిదప భరతుడు మానసికముగా తత్తరపాటునకు లోనై వెంటనే కౌసల్యాదేవి పాదములపై పడెను. అతడు పెక్కు రీతుల విలపించి కడకు స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి అతడు స్పృహలోనికి వచ్చెను. అంతులేని పరితాపమునకు లోనయ్యున్న కౌసల్యాదేవికి అప్పుడు అతడు అంజలి ఘటించెను. అపరిమితమైన శోకభారముతో కుమిలిపోవుచున్న ఆ కౌసల్యాదేవికి భరతుడు ఇట్లు విన్నవించెను. ఓ పూజ్యురాలా, నేను ఈ పట్టాభిషేకమును గూర్చి ఏమాత్రము ఎరుగను. నేను సర్వదా నిరపరాధిని. శ్రీరాముని ఎడ నాకు గల అనంతమైన చెక్కు చెదరని భక్తి విశ్వాసములను నీవును ఎరుగుదువు. ఏ పాపమును ఎరుగని నన్ను ఏల నిందించుచుంటివి. శ్రీరాముడు సత్యనిరతుడు. అతడు సజ్జనులలో శ్రేష్ఠుడు. అంతేకాదు అతడు ఎల్లరకును పూజ్యుడు. అట్టి మహాత్ముని అడవుల పాలు చేయుటకు అనుమతించిన వారి బుద్ధి శాస్త్ర విరుద్ధమైనది, దుష్టమైనది. అమ్మా, శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఏమీయునూ లేదు. అమ్మా, పూజ్యుడైన అన్నయ్యను వనవాసమునకు పంపించుటలో నాకు ప్రమేయము ఉన్నచో
మిగుల పాపాత్మునకు సేవ చేయవలసిన గతి నాకు పట్టునుగాక. సూర్యునకు ఎదురుగా నిలిచి మలమూత్రములను విసర్జించిన వానికి కలిగెడి పాపము నాకు చుట్టుకొనుగాక. అంతేకాదు నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపము నాకు అంటుగాక. ఒక యజమాని తన భృత్యుని చేత ఇబ్బడి ముబ్బడిగా పనిచేయించుకొని వానికి ఇయ్యవలసిన శ్రమఫలమును ఇయ్యక ఎగగొట్టినచో అప్పుడు ఆ యజమానికి చుట్టుకొను పాపము నాకు ప్రాప్తించుగాక. తల్లి మహాత్ముడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా జోక్యమున్నచో ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించెడి రాజులకు ద్రోహము తలపెట్టిన వానికి ప్రాప్తించెడి దుర్గతి నాకు పట్టుగాక. మాతా ధర్మాత్ముడైన అన్నను అడవుల పాలు చేయుటలో నా సమ్మతియున్నచో ప్రజల ఆదాయములో 6వ భాగమును పన్నుగా స్వీకరించిన రాజు వారి బాగోగులను విస్మరించినచో ఆయనకు పట్టెడి దుర్గతి నాకు కలుగుగాక. జనని పుణ్యపురుషుడైన అన్నకు వనవాసమును కలిగించుటలో నా ప్రమేయము ఉన్నచో ఉపవాసాది వ్రత నియమములను పాటించుచు యజ్ఞ నిర్వహణమునకు తోడ్పడుచున్న ఋత్విజులకు రాజు యజ్ఞదక్షిణను ప్రకటించి ఆడిన మాటను తప్పినచో అతనిని చుట్టుకొనిడి పాపము నన్ను చుట్టుకొనుగాక. అమ్మా, సత్పురుషులలో శ్రేష్ఠుడైన అన్నయ్యగు శ్రీరాముని వనవాసగతుని చేయుటలో నేను భాగస్వామిని అయినచో రథాశ్వగజ బలములు సమృద్ధిగా ఉన్నప్పటికీ శస్త్రములు కొల్లలుగా ఉన్నను యోధుడు వీరధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపినచో అతనికి పట్టెడి దుర్గతి నాకు కలుగుగాక. ప్రజ్ఞాశాలి అయిన గురువు వాత్సల్యముతో పూనిక వహించి శాస్త్రార్థములను వాటి రహస్యములను బాగుగా నూరిపోసినను అశ్రద్ధ వలన వాటిని విస్మరించిన అనగా మరచిపోయిన దుష్టుడు పోయేడి గతికి నేను పోవుదునుగాక. బలిష్టములైన బాహువులు గలవాడును సూర్యచంద్రుల వలె మహా తేజస్వియూ అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టి సింహాసనమును అలంకరించి ఉండగా చూచిడివాడు అదృష్టవంతుడు. అట్టి ఆయన యొక్క దర్శన భాగ్యమునకు నోచుకొననివాడు దురదృష్టవంతుడు. తల్లి, పురుషశ్రేష్ఠుడైన అన్నను అరణ్యములకు పంపుటలో నాకు ప్రమేయము ఉన్నచో అట్టి దురదృష్టవంతునకు పట్టెడి గతి నాకు పట్టుగాక. మహానుభావుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్ర ఏమైనను ఉన్నచో పాయసమును, నువ్వుల అన్నమును, మేకపాలను దేవతలకు, పితృదేవతలకు, అతిథి అభ్యాగతులకును అర్పించకుండా తినడి మూర్ఖుడైన తిండిబోతునకును, గురువులను అవమానించడి బుద్ధిహీనునకును పట్టెడి దుర్గతి నాకు పట్టుగాక. అమ్మా, మహాత్ముడైన శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యమున్నచో గోమాతలను కాళ్లతో తన్నెడి దుష్టునకును, స్వయముగా గురువులను నిందించెడి మూర్ఖునకును, మిత్రద్రోహమునకు ఒడిగట్టెడు నీచునకును చుట్టుకొను పాపము నాకు అంటునుగాక. రహస్యముగా ఉంచదగిన లోకోపవాదమును తనపై గల విశ్వాసముతో ఎవ్వరైనను తనకు తెలిపినప్పుడు దానిని రహస్యముగా ఉంచక ఇతరులకు తెలిపెడి మూర్ఖునకు వచ్చెడి పాపము నాకు కలుగుగాక. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయనివాడును, కృతజ్ఞుడును, సజ్జనులచే వెలివేయబడినవాడును, వ్యామోహ కారణముగా తప్పు చేయుటకు సిగ్గుపడనివాడును, లోకులందరిచే ద్వేషింపదగినవాడును అయిన దుర్మార్గునకు పట్టుగతి నాకు పట్టుగాక. తల్లి, ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యము ఉన్నచో తన ఇంటిలో భార్యాపుత్రులు ఇతర పరిజనులు తనతో చేరియున్నను వారికి ఎవ్వరికిని పెట్టక తానొక్కడే షడ్రసోపేతముగా భుజించిడివాడు పొందునట్టి పాపమును నేను పొందుదునుగాక. జననీ, మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయమున్నచో తగిన భార్యను చేపట్టక అగ్నిహోత్రాది ధర్మకార్యములను అనుష్ఠింపనివాడై సంతానహీనుడిగా మరణించని వానికి చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక. మాతా, సత్పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతియున్నచో తన ధర్మపత్ని యందు సంతతిని పొందనివాడై అర్ధాయుష్యుతో మరణించెడు వానికి కలుగు దుర్గతి నాకు కలుగుగాక. జనని, ధర్మాత్ముడగు శ్రీరాముని అరణ్యముల పాలు చేయుటలో నా జోక్యము ఉన్నచో రాజును, స్త్రీలను, బాలబాలికలను, వృద్ధులను చంపుట వలన కలిగెడి పాపము, అట్లే విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించుట వలన కలిగెడి పాపము నాకు అంటుగాక. అమ్మా, ధర్మనిరతుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా పాత్రయున్నచో అమ్మగూడని లత్తుక, తేనె, మాంసము, లోహము, విషము మున్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి
భార్యాపుత్రులను పోషించుకొనువాడు పొందెడి పాపమును నేను పొందుదునుగాక. ఉభయశత్రుపక్షముల మధ్య ఘోరముగా పోరు సాగుతున్న సమయమున వెన్నుచూపి పారిపోవుచు చంపబడువాడు పోయేడి లోకములకు నేను పోవుదునుగాక. మాతా మహాత్ముడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నాకు ప్రమేయము ఉన్నచో మాసిపోయి చినిగియున్న వస్త్రములను ధరించి పుర్రెను చేతపట్టుకొని బిచ్చమెత్తుకొనుచు ఉన్మత్తుని వలె తిరిగెడు వాని గతి నాకు పట్టుగాక. తల్లి పుణ్యాత్ముడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకు ఏమాత్రమైనను భాగమున్నచో కామక్రోధములకు వసుడై మద్యపానము, స్త్రీ సంగమము, ద్యూత క్రీడలు మున్నగు వాని అందు సర్వదా ఆసక్తుడై ఉండెడువానికి పట్టు దుర్గతి నాకు పట్టుగాక. ధర్మకార్యముల యందు మనసు పెట్టనివాడును, సర్వదా అకృత్యములకే పాల్పడుచుండువాడును, అర్హతలను ఎరుగక అడ్డదిడ్డముగా దానములను చేయువాడును పోవు దుర్గతికి నేను పోవుదునుగాక. మాత అక్రమార్జన ద్వారా కూడబెట్టిన వాని యొక్క వేల కొలది సంపదలు సమూలముగా నశించును. అతని పాపకృత్యముల ఫలితమది. అట్లే మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపుటలో నా సమ్మతి ఉన్నచో నేను చేసుకున్న పూర్వపుణ్యమేదైనను ఉన్నచో అది నశించుటయేగాక నాకు నరకబాధలు ప్రాప్తించుగాక. జనని ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో సూర్యభగవానుడు ఉదయించునప్పుడును అస్తమించు సమయమును నిద్రించుచుండు సోమరికి వలె నాకు మహాపాపములు అంటుగాక. మాతా ధర్మనిర్తుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటలో నాకు భాగమున్నచో పరుల ఇండ్లకు నిప్పు పెట్టిన వానికి వలెను, గురువునకు ద్రోహము తలపెట్టిన వానికి వలెను, మిత్రునకు ద్రోహము చేసిన వానికి వలెను నాకు మహా పాపములు చుట్టుకొనుగాక. అమ్మా, ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా పాత్ర ఎన్నచో దేవతలను సేవింపని అనగా ఆరాధింపని వానికి వలెను, తల్లిదండ్రులు జీవించియున్నప్పుడు వారికి సేవలు చేయని వాని వలెను, మాతాపితరులు స్వర్గస్థులైన పిమ్మట వారికి శ్రార్థకర్మలు చేయని వాని వలెను నేను పాపకోపములలో పడిపోవుదునుగాక. తల్లి, మహానుభావుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో ఎన్నడును సత్పురుషులను దర్శింపని వారికి వలెను, సాధువర్తనులను శ్లాఘింపని వారికి వలెను, సజ్జనులను సేవింపని వారికి వలెను నాకు వెంటనే ఇప్పుడే దుర్గతులు ప్రాప్తించునుగాక. జనయిత్రి నిత్యము భక్తి శ్రద్ధలతో ఆచరింపవలసిన మాతాపితృదేవతల సేవలు మానివైచి అధర్మ మార్గమున ఊరేగెడు వారికి దుర్గతులు తప్పవు. అట్లే మహాత్ముడు, దీర్ఘబాహు, విశాలవక్షుడు అయిన శ్రీరాముని వనముల పాలు చేయుటలో నాకు భాగమున్నచో నాకు ఆ దుర్గతులు ప్రాప్తించునుగాక. జనని పూర్వజన్మలలో మహాపాపములను చేసుకొనిన వారు ఈ జన్మలో దరిద్రులై పుట్టుటయు, పెక్కుమంది పిల్లలు గలవారగుటయు, మరియు వారు జ్వరపీడితులై భయంకరమైన రోగముల పాలగుటయు సంభవించును. ఆ విధముగా వారు ఈ జన్మలోనే నరకబాధలు అనుభవింతురు. మహాపురుషుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నేను భాగస్వామిని అయినచో వారికి వలె నాకు నరకయాతనలు ప్రాప్తించుగాక. అమ్మా, పూజ్యుడైన శ్రీరాముని అరణ్యములకు పంపుటలో నాకును ప్రమేయమున్నచో దరిజేరి ప్రస్తుతించెడి వారి యొక్క ఆశలను, ఉన్నతాసనములపై కూర్చున్న దాతల యొక్క వదనములను వీక్షించుచు ఊర్ధ్వముఖులై నిరీక్షించుచున్న దీనుల యొక్క ఆశలను, చెంత నిలబడి వేడుకొనుచున్న అర్ధుల యొక్క ఆశలను బొమ్ము చేసెడి లోభులకు పట్టు దుర్గతి నాకు పట్టుగాక. మాతా, సత్పురుషులలో శ్రేష్ఠుడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యమున్నచో ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచు ఇతరులపై చాడీలు చెప్పుచు పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునోయని భయపడుచు అధర్మ మార్గమున పరులను వంచించుచు బ్రతికెడు వానికి అంటెడు పాపములు నాకు అంటునుగాక. తల్లి, ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపించుటలో నా పాత్ర ఉన్నచో ఋతుకాల నియమములను పాటించి ఋతుస్నానము చేసిన అనంతరము పతివ్రత అయిన భార్య తన కడకు వచ్చినప్పుడు ఆమె కోర్కెను తిరస్కరించు దుష్టునకు వలె నాకు మహాపాపములు కలుగునుగాక. ధర్మార్థకామముల విషయమున ఆమె తోడిదే నా జీవితము అని 10 మందిలో వాగ్దానము చేసి పెండ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీలతో సుఖించుచు ధర్మ మార్గమును వీడిన అనగా ఆడిన మాట తప్పిన మూఢునకు వలె నాకు దుర్గతులు ప్రాప్తించునుగాక. జనని పూర్వజన్మలో అన్నదానాదులను చేయకుండుట, స్త్రీలను వేధించుట మున్నగు దుష్కృత్యములను చేయుట వలన
బ్రాహ్మణుడు ఈ జన్మలో సంతతిని కోల్పోవును. ధర్మనిరతుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేయము ఉన్నచో ఆ సంతానహీనుడైన బ్రాహ్మణునకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక. అమ్మా, మహాత్ముడైన శ్రీరాముని అడవులకు పంపించుటలో నా జోక్యము ఉన్నచో పానీయములను పాడుచేయువానికిని, ఇతరులను చంపదలచి వారిపై విషప్రయోగము చేయువానికిని చుట్టుకొను పాపము నాకు చుట్టుకొనుగాక. తల్లి, మహానుభావుడైన శ్రీరాముని అరణ్యముల దారి పట్టించుటలో నా పాత్రయున్నచో బ్రాహ్మణోత్తమునకై సిద్ధము చేయబడిన పూజను భంగపరచెడు కలుషితేంద్రియునకు అనగా దుష్టమనస్కునకు వలెను లేగదూడకు మిగులకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుకొనెడు లోభికి వలెను నాకు దుర్గతులు ప్రాప్తించుగాక. మాతా, ధర్మస్వరూపుడైన శ్రీరాముని వనములకు పంపించుటలో నా ప్రమేయము ఉన్నచో త్రాగుటకు అనువగు నిర్మల జలములు ఉన్నను దప్పిగొని వచ్చిన వాని యొక్క దాహము తీర్పక అసత్యములు పలికెడు వంచకునకు పట్టెడు దుర్గతి నాకు పట్టుగాక. జనయిత్రి, పూజ్యుడైన శ్రీరాముని అడవుల పాలు చేయుటలో నాకును భాగము ఉన్నచో వాదియు ప్రతివాదియు వివాదపడుచుండగా వారిలో ఒకరిపై పక్షపాతము వహించి వానిని గెలిపించుటకై అక్రమముగా మాట్లాడేడు పాపాత్మనకు వలె నాకు దుర్గతి ప్రాప్తించునుగాక. రాజకుమారుడైన భరతుడు పతివిహీనయై పుత్రుని ఎడబాటుతో శోకార్తయ్యున్న కౌసల్యాదేవిని ఇట్లు పరిపరి విధముల ఓదార్చుచూ దుఃఖమునకు తట్టుకొనలేక నేలపై పడిపోయెను. ఆ విధముగా తీవ్రమైన శపథములను చేయిచూ ఒట్టుమీద ఒట్టు పెట్టుకొనుచూ శోకసంతప్తుడై స్పృహదప్పిపడియున్న భరతునితో కౌసల్యాదేవి ఇట్లు నుడివెను. నాయనా భరత, నీ పలుకుల వలన ఇప్పుడు నాలోని దుఃఖము ఇంకనూ ఇనుమడించుచున్నది. అయినను తీవ్రమైన శపథములను చేయిచూ ఒట్లు పెట్టుకొనుట ద్వారా నీవు నాకు కొంత ఊరట గూర్చితివి. పోవుచున్న నా ప్రాణములను నీ మాటలతో కొంతవరకు నిలబెట్టితివి. కుమారా, నా అదృష్టవశమున నీవు ధర్మ మార్గమును వీడలేదు. నీవు సత్య ప్రతిజ్ఞుడవు కావున నీవును లక్ష్మణుని వలె సత్పురుషులలో శ్రేష్ఠుడవగుదువు. మిగుల దిగులుతోనున్న ఆ కౌసల్యాదేవి ఇట్లు పలికిన పిమ్మట అన్నయ్యగు శ్రీరామచంద్రునిపై ప్రేమాదరములు గల భరతుని తన ఒడిలోనికి తీసుకొని ఆ మహాబాహువును కౌగలించుకొని ఇంకనూ ఏడవసాగెను. మహాత్ముడైన భరతుడు దుఃఖార్తుడై ఇట్లు విలపించుచుండగా మోహము వలనను అంతులేని శోక కారణమునను అతని మనస్సు మిక్కిలి కలవరపాటునకు లోనయ్యెను. ఇట్లు విలపించుచూ స్పృహదప్పి నేలపై పడియున్న ఆ భరతునకు బుద్ధి పనిచేయకుండెను. అతడు మాటిమాటికి నీ వేడి నిట్టూర్పులు విడుచుచుండెను. ఆ రాత్రి అంతయును ఇట్లు అతనికి శోకముతోనే గడిచిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 75వ సర్గము సమాప్తము.